మానవ కోటికి ప్రకృతి ఓ అమూల్యమైన వరం. జీవరాశికి మనుగడకు ఆధారం పుడమి తల్లి. తరతరాలుగా తరగని సంపద ప్రకృతి సొంతం. ఎన్నో పోషక విలువల నిలయం భూమాత. ఈ ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటే మానవాళికి అసలు అనారోగ్య సమస్యలే ఉండవు. అక్షరాల ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. ఉన్నత చదువులు చదివి కూడా ప్రకృతి వ్యవసాయంలో పలు పంటలు పండిస్తూ ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులను అమ్ముతూ మంచి లాభాలు గడిస్తున్నారు. రైతులు విచక్షణారహితంగా పంటలకు పిచికారీ చేస్తున్న పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటు ప్రభుత్వం కూడా పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇందులో భాగంగానే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విజయనగరం గ్రామానికి చెందిన రైతు సునంద సివిఆర్ మెథడ్లో కూరగాయలతో పాటు పలు పంటలు పండిస్తున్నారు. సునంద ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివారు. కొన్నాళ్లపాటు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం కూడా చేశారు. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువతో తమకున్న వ్యవసాయ భూమిలో ప్రకృతి విధానంలో కూరగాయలు, నూనె గింజల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తూ ఉండగా 6 ఎకరాల్లో కుసుమ, ఎకరన్నరలో వివిధ కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా క్యాబేజ్, కాలీఫ్లవర్తో పాటు బ్రోకలీని సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలకు ఆశించే చీడపీడల నివారణకు మట్టి ద్రావణాన్ని సొంతంగా తయారు చేసుకుంటూ వాడుతున్నారు. వచ్చిన పంట దిగుబడులను సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ తెలంగాణ కార్గో ద్వారా సరఫరా చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే మేము పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామండి. ప్రకృతి వ్యవసాయము మేము చేయబట్టుకి ఇప్పుడు 2 ఇయర్స్ నుండి చేస్తున్నాము. మొత్తం మట్టి ఆముదంతోనే చేస్తాము. అయితే లాస్ట్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అంతా మేము కమర్షియల్ క్రాప్స్లో ఈ ప్యాడీ తర్వాత పల్సెస్ వేసుకున్నాము, ఆయిల్ సీడ్స్. అయితే ఇప్పుడు చాలామంది కూరగాయలు కావాలి అని అడుగుతుండడంతో ఈ సంవత్సరం రబీ సీజన్కై మేము కూరగాయలు స్టార్ట్ చేశాము. 1 ఎకర్లో అన్ని కొద్ది మొత్తంలో స్టార్టింగ్ కాబట్టి మనకు మార్కెటింగ్ గురించి కూడా తెలియదు కాబట్టి ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడానికి, ఇందులో లోటుపాట్లు తెలుసుకోవడం కోసమే 1 ఎకర్లో వేసాము. అందులో భాగంగా మొదటగా మేము ఈ యొక్క క్యాలీఫ్లవర్ నారు తెప్పించేసాం. చాలా బాగా వచ్చింది మట్టి ద్రావణంతో ఎక్సలెంట్గా. అయితే కొన్నింటికి పురుగు అటాక్ అయింది. అయితే దాంట్లో ఫాల్ట్ తెలుసుకున్నాం. అంటే చిన్నగా ఉన్నప్పుడు మొక్క వెంటనే స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలని తెలుసుకొని తర్వాత మేమే నర్సరీ డెవలప్ చేసుకున్నాము. అందులో భాగంగా తర్వాత మేము బ్రోకలీ ఒకటి, అది చాలా అరుదుగా ఇక్కడ గ్రో చేస్తారు. బ్రోకలీ తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్ ఈ మూడింటికి పెస్ట్ కంట్రోల్ చాలా ఎక్కువ కెమికల్ వాడతారు. సో వాటిని మాకు ఒక బ్యాచ్ మేము కాలీఫ్లవర్ చేసాం కాబట్టి దాని అనుభవంతో చాలా చక్కగా వేసామండి. 25 డేస్ నాటుకోవడం జరిగింది. అది మేము 1.5 ఫీట్ దూరంతో సాలుకు దూరం 1.5 ఫీట్ దాటుకున్నాము. మొక్కకి 1 ఫీట్ దూరంలో నాటుకున్నాం. చాలా బాగా గ్రో అయ్యాయండి. మేము దీనికి ఎక్కువ వాటరింగ్ కూడా ఇవ్వలేదు. 4 to 5 టైమ్స్ ఇచ్చున్నాము. అది కూడా ఫ్లడ్ ఇరిగేషన్. ఫస్ట్ మొక్క చిన్నగా ఉన్నప్పుడు స్ప్రింక్లర్స్తో వాటరింగ్ ఇచ్చాము ఒక 2 టైమ్స్. తర్వాత ఫ్లడ్ ఇరిగేషన్ 2 టైమ్స్ వచ్చాము. ఈ 4 టైమ్స్కి వాటర్కి మాకు క్రాప్ వచ్చేసింది. ఇది మేము వేయడం నల్ల భూమిలో వేసామన్నట్టు. మాకు జనవరి 1st వీక్ నుండే నాకు బ్రోకలీ స్టార్ట్ అయిపోయిందండి. బ్రోకలీ అసలు చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇది హెల్తీగా కూడా వచ్చింది. దీనికి పెస్ట్ అటాక్ అయితే అస్సలు నేను గమనించలేదు, చాలా తక్కువ. 1-2 చెట్లకు ఎక్కడైనా ఆకుకి కొద్దిగా పురుగు కనిపించిన వెంటనే మేము మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటున్నాం. మేము ఇందులో ముఖ్యంగా స్ప్రే చేసింది మట్టి ఆముదము కలిపి 200 వాటర్కి 20 kg మట్టి, 20 kg మట్టి ఎండబెట్టిన లోపటి మట్టికి 2 ఫీట్ లోపల కన్నా తీసుకున్న సబ్ సాయిల్కి 200 గ్రాముల ఆముదాన్ని ఎండిన మట్టికి బాగా పట్టించిన తర్వాత 200 లీటర్ల వాటర్లో కలిపి దాన్ని స్ప్రే చేసుకోవడమే అండి. అయితే 2 టైమ్స్ దీనికి మొలకల ద్రావణం ఇచ్చామండి. అది కూడా సోయాబీన్ నానబెట్టి గ్రైండ్ చేసి దాని ద్రావణం కూడా కలిపి ఇచ్చాం మట్టి ద్రావణంతో. ఒక్కసారి వచ్చేసి నేను మాకు పండిన పల్లి ఆయిల్ తీసిన తర్వాత దాని కేకు, తర్వాత ఆవాల కేకు, దాన్ని ఒకసారి వాటర్లో నానబెట్టి ఒక నైట్ దాన్ని కూడా వడగట్టి మట్టి ద్రావణంతో కలిపి ఇవ్వడం జరిగిందండి. అసలు మొక్కలు అంటే ఫ్లవరింగ్ రాకముందే మనకు స్ప్రేయింగ్స్ ఎక్కువ అవసరం. ఫ్లవరింగ్ బయటకు వస్తుంది స్టార్ట్ అయిందంటే స్ప్రేయింగ్స్ అంత అవసరం ఉండదు. ఎందుకంటే అప్పటి లోపలే పెస్ట్ పురుగు అటాక్ అయిపోతుంది. తర్వాత అంత అటాక్ ఉండదు. కాకపోతే మైక్రో న్యూట్రియంట్స్ అన్ని లోపట మట్టిలో మంచి మట్టి అయితే
అన్నీ కూడా ఆ మట్టితో పాటే అండుతాయి. సో ఖర్చు అన్నది తక్కువ. కాకపోతే మాకు ఇక్కడ లేబర్ కాస్ట్ కొంచెం డ్రిప్ ఇరిగేషన్ అవన్నీ ఉండింటే కొంచెం నాకు కూడా అసలు లేబర్ కాస్ట్ బాగా తక్కువ అయ్యేది. సో దాని ద్వారా లేబర్ కాస్ట్ పెరిగింది. కలుపు కూడా మేము ఒకేసారి తీయించాము. ఇందులో క్రాప్ వచ్చిన తర్వాత చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఈ పంటలకు కూడా ఎంతో పెస్ట్ అటాక్ ఉంటాయి. మనకు అందరికీ తెలుసు, మార్కెట్లో వచ్చే క్యాబేజీ, కాలీఫ్లవర్ కానీ, ఈ బ్రోకలీకి కానీ, బ్రోకలీ అయితే మనకి ఎక్కువ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో కూడా. సో వీటికైతే క్యాబేజ్, కాలీఫ్లవర్కి ఎక్కువ అంటే ఎక్కువ పురుగు మందులు కొడతారు, అన్నిటికన్నా ఎక్కువ, అందరికీ తెలిసిన విషయమే. సో అవి కూడా మనకు న్యాచురల్ ఫార్మింగ్లో మట్టి ద్రావణంతో ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత హెల్దీగా గ్రో అవడం అన్నది చాలా ఆశ్చర్యమైన విషయం అండి. అది కూడా చాలా మంచి వెయిట్ వచ్చాయి. ఒక్కొక్కటి కిలో అంటే 1 కేజీ కన్నా ఎక్కువ వెయిట్ వచ్చాయి. అయితే మళ్ళీ మనకి ఇప్పుడు క్యాబేజ్ కూడా నాకు 1 కేజీ 400 గ్రామ్స్ వెయిట్ ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. ఇవి బ్రోకలీ కూడా 400 గ్రామ్స్ 450 గ్రామ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో చాలా మంచి వెయిట్ వచ్చాయి. అయితే మార్కెటింగ్ ఒక్కటి నాకు ఇబ్బంది, ఎందుకంటే మేము ఇక్కడ మారుమూల గ్రామంలో చేస్తున్నాము. దట్టు ఇది ఇంకా ఏజెన్సీ ఏరియా అండి, ఇక మహారాష్ట్ర బార్డరు, ఆసిఫాబాద్ డిస్టిక్ అంటే అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ మనం ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి అంటే ఎటువంటి పురుగు మందులు లేకుండా, యూరియా డిఏపి కూడా లేదండి ఇక్కడ చెప్పాల్సిన విషయం. ఇంకొకటి, యూరియా డిఏపి కూడా ఎటువంటి పింఛి కూడా ఒక్క చిటికెడంతా కూడా కింద బలం ఉంటేనే వస్తుంది అని పక్క పొలంలో వాళ్ళు మమ్మల్ని అనడము, మేము ఇంతకుముందు పండించాము అవి ఇస్తే ఇంకా ఎక్కువ బరువు వస్తాయని చెప్పడము. సో మాకు అంత ఆశ వద్దు, మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి ఆహారం కొద్దిగా వచ్చినా చాలు అనుకున్నాం. కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ పండింది, చాలా సంతోషం. సో మార్కెటింగ్ కూడా పంపించడం మాకు కొంచెం ఇబ్బంది ఉన్నది, ఎందుకంటే ఇవన్నీ పెరిషబుల్ ఐటమ్స్ కదా. ఇలా కాకుండా మనకు పెద్ద మొత్తంలో ఒకటేగా ఇప్పుడు ఆర్గానిక్ షాప్స్ వాళ్ళు కూడా చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు, ఈవెన్ బెంగళూరు వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతున్నారు. సో అంత దూరం పంపించాలి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ అయితే ఏం కావట్లేదు. బ్రోకలీ వచ్చేసి మనకు 24 అవర్స్ దాటిన తర్వాత మనకు కలర్ కొంచెం చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల నేను దూరం చాలా మంది అడుగుతున్నా కానీ పంపించలేకపోతున్నాను. ఈవెన్ టొమాటోస్ కూడా మేము పంపిస్తున్నామంటే అందరు ఆశ్చర్యపడుతున్నారు అన్న. ఇందులో అసలు మినరల్స్ ఉంటాయి, మెయిన్గా మనకు కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత విటమిన్ ఏతో పాటు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు ఫ్యాటీ యాసిడ్స్, అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు యాంటాక్సైడ్స్, సో చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఎంత మనం కొంచెం తీసుకున్నా చాలా పోషక విలువలతో కూడుకున్నది. ఇది సాలడ్స్లో ఎక్కువగా వాడుతుంటారు. సో నేను చాలా రెసిపీస్ కూడా ఫేస్బుక్లో పెడుతూ ఉన్నాను. గృహిణిగా ఇవి కూడా నేను ఎంకరేజ్ చేయాలన్న విషయంతో ప్రతి ఒక్క రెసిపీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అదేవిధంగా మరి మనకు క్యాబేజీ, కాలీఫ్లవర్ గురించి చెప్పనవసరం లేదు, ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కాలీఫ్లవర్, గోబీ మంచూరియా అని. సో ఆ విధంగా చాలా పోషక విలువలు, చాలా మంచి ఫుడ్ అండి. సో మనం కెమికల్ యూజ్ చేయలేదంటే కళ్ళు మూసుకొని తినచ్చు. తర్వాత వీటి కాస్ట్ వచ్చేస్తే అండి ఇవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి. చూస్తే మనము 300 కిలో బ్రోకలీ మెయిన్గా కిలో 300 రూపీస్, 250 రూపీస్. ఆర్గానిక్ అయితే 350, 400 రూపీ కూడా ఉందండి, ఆర్గానిక్ పద్ధతిలో గ్రో చేసింది అయితే. సో మేము 120 రూపీస్కి కిలోకి అందిస్తున్నాము. పీస్ వైజ్ అయితే 50 రూపీస్కి పీస్ ఇస్తున్నాము. ఒక బ్రోకలీ పీస్ అయితే ఫ్లవర్ 50 రూపీస్కి ఇస్తున్నాము. కిలో వైజ్ కావాలి అంటే 120 రూపీస్కి అందిస్తున్నాము. అదేవిధంగా కాలీఫ్లవర్ వచ్చేసి 40 రూపీస్ కిలో ఇస్తున్నాము. క్యాబేజీ 30 రూపీస్ కిలో ఇస్తున్నామండి ఆర్గానిక్గా కూడా. సో ఈ విధంగా దానివల్ల కస్టమర్స్, కన్జ్యూమర్స్ కూడా చాలా పెరుగుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న రేట్లకే ఇస్తున్నాం కాబట్టి, ఆర్గానిక్ అయినా కానీ ఇంత మంచి రేట్లకు అందిస్తున్నామని వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తున్నారండి. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆరోగ్యమైన పంటలు పండిస్తూ ఒక మోడల్గా తన వ్యవసాయ క్షేత్రాన్ని మార్చిన సునంద తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మిగతా రైతులు సైతం ఈ పద్ధతిలో సాగు చేస్తే ఆరోగ్యకరమైన పంటలు తీయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు.